హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను మిస్ శ్రావణి. సో మొన్నటి వరకు మనము వినాయకుడి నవరాత్రులు చూసాం. ఇప్పుడు ఆ అమ్మవారి శరన్నవరాత్రులు అయితే ప్రారంభమైపోయాయి. అలా మనకి గాయత్రీదేవిగా బాలత్రిపుర సుందరిగా కాయిత్యాని అనే ఒక కొత్త అమ్మవారు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారు. సో ఈసారి 10 రోజులు కాకుండా 11వ రోజు కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాంటి శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణ, అమ్మవారి విశేషాల గురించి తెలుసుకుందాం. ఈరోజు చాలా స్పెషల్ ఏంటంటే అమ్మవారికి చాలా ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ప్రత్యేకంగా అందరినీ ఆకర్షించే విధంగా, ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా అయితే భక్తులకి ఎంతో కనుల పండుగగా కనిపించేలా చేశారని వినగానే మనం ప్రజెంట్ అయితే ఇస్లామియా బజార్కి అయితే వచ్చేసాము. కోటిలో ఉంటుంది. సో వెనక చూస్తున్నారు కదా మండపం. సో ఈ మండపం లోపలికి వెళ్ళి అసలు ఆ అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి, పూజా విధానం ఎలా చేస్తున్నారనేది తెలుసుకుందాం. పదండి. సో అమ్మవారి మండపం లోపలికి రాగానే మనకి అమ్మవారు చల్లని చూపుతో ఆ అభయహస్తంతో అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలా 9 రోజులు 9 అలంకరణ చేస్తూ అమ్మవారి ఆశీస్సులు మనకు ఉండాలని పూజ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకతలు ఏంటనేది చూద్దాం. సో లోపలికి రాగానే అమ్మవారు నార్మల్గా గర్భాలయం ఎలా ఉంటుంది, మండపాలు ఎలా ఉంటాయో అలాగే అమ్మవారికి అనిపిస్తుంది కదా. అందులో ప్రత్యేకత ఏంటి అంటే ఈ అమ్మవారికి లేజర్ షో, అంటే ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడ చూడని విధంగా అమ్మవారికి లేజర్ షో అనేది ఏర్పాటు చేశారు. ఒకసారి ఆ లేజర్ షో చూసిన తర్వాత దాని కమిటీ ఆధ్వర్యంలో ఎవరు చేశారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఎస్, ఇందాక చెప్పినట్లుగానే అమ్మవారి ప్రత్యేకత అయితే చూసాం కదా. మనకి ఎల్ఈడి స్క్రీన్లో అమ్మవారు అసలు అలంకరణ కానీ అమ్మవారి గురించి చూస్తుంటే అసలు కళ్ళకి ఒక పండుగలాగా కనిపించింది. సో వారు ఈ టీం అంతా మొత్తం ఇంత కష్టపడి చేసినందుకు ఆ టీం వాళ్ళతో మాట్లాడి రాకేష్ కుమార్ గారు, సో మొత్తంగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. అసలు ఎంత టైం పట్టింది ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది? మేము గత 10 సంవత్సరాల నుంచి థింక్ చేస్తున్నాం, ఇట్లా 3D ఒకటి లేజర్ షో కావాలని చెప్పేసి. అనుకోకుండా ఈసారి అమ్మవారి దయతో ఈసారి మాకు అవకాశం దొరికింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ, భక్తులు. ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారు సార్? మా 28 ఇయర్స్ అవుతుంది. భారతీయ ఫ్రెండ్స్ అసోసియేషన్ 28 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. మాకు ఒక 200 మంది ఉన్నారు, 200 మెంబర్స్ ఉన్నారు. 100 మంది మహిళలు, 100 మంది బాయ్స్. మొత్తానికైతే పరిపూర్ణంగా వచ్చిన భక్తులకు అందరికీ అమ్మవారి కృప ఉండేటట్టుగా, అందరికీ ఒక ఐ ఫెస్ట్ అనేటట్టుగా ఉంది. సో ఈ ఐడియా తీసుకున్నప్పుడు మీరు ఆ ఎల్ఈడి స్క్రీన్ కానీ ఇదంతా హెల్ప్ చేసింది ఎవరు, ఎంత టైం పట్టింది చేయడానికి, చేసిన తర్వాత ఎలా అనిపించింది? మాకు ఈ ఐడియా కావాలంటే ఒక 5 days టైం పెట్టింది మేడం. చాలా తక్కువ టైంలో మాకు అందరు సాయం చేసినారు. అందరూ మాకు అదృష్టం అనుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంది సార్? ఇన్వెస్ట్ పబ్లిక్ దగ్గర ఒక 20 లక్షలు అయింది మేడం టోటల్ మొత్తం. సో అమ్మవారి గురించి చెప్పండి సార్. అమ్మవారి అలంకరణ, పూజా విధానం ఎలా చేస్తున్నారు? మీరు ఒకసారి అమ్మవారిని చూడొచ్చు. వెనకాల మేము మొత్తం ప్రతి స్టేట్ నుంచి ఆర్నమెంట్ తెప్పిస్తాం. చీరలు కూడా బయట స్టేట్ నుంచి తెప్పిస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ తీసే రోజు శోభయాత్ర చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో 800 మంది మహిళలు పాల్గొంటారు. 400 మంది దాండియా, 400 మెంబర్స్ మంగళారతి పట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఊరేగింపు నిజామాబాద్ నుంచి ట్యాంక్ బయలుదేరుతాం. అంటే మొత్తానికైతే సోషల్ మీడియా చూసే నేను వచ్చాను మీ వరకు. ఇలా సోషల్ మీడియా చూసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఒపీనియన్ తీసుకున్నారా? ఎలా అనిపించిందంట? ఈ ప్రతి ఒక్క భక్తులు వచ్చిన వాళ్ళైతే ఇంకా స్వర్గం అనుకుంటున్నారు. ఇంకా డైరెక్ట్ అమ్మవారు లైవ్ అయిన దర్శనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు, సంతోషంగా. సార్ ఇంతవరకు ఎప్పుడైనా ఇలా ఎల్ఈడి స్క్రీన్ మీద అమ్మవారిని చూడాలని అనిపించిందా? చూడాలని అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగానే చేస్తున్నాడు కాబట్టి 27 years, this is 28th year రన్నింగ్. జనరల్ గా మండపాల్లో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. మీరు ప్రత్యేకంగా ఈసారి ఎల్ఈడి స్క్రీన్ లో, డిస్ప్లేలో ఇంతమందికి అట్రాక్ట్ చేసే విధంగా తీసుకొచ్చారు కదా. అదే పబ్లిక్ను సంతోషపడడానికి మావాడు చేసే కృషి అన్నమాట ఇది. అది
అట్లా జరుగుతున్నది ఇదంతా. మీరు చిన్నప్పుడు చేసుకున్న పండుగకి ఇప్పుడు చేసుకుంటున్న పండుగకి ఎలా అప్పుడు అనిపిస్తుంది? మా లోకంలో అప్పుడు ఇదంతా ఏం లేదు. ఇప్పటి నుంచే శురువైంది. 20 సంవత్సరాల నుంచి మొదలైంది. అప్పుడు లేదు ఇదంతా. అప్పుడేమి వినాయక చవితి కూడా లేకుంటే 80 నుంచి శురువైంది. అది 1918 నుంచి. అంతకుముందు లేదు లేకుండే. ఇప్పుడు ఇది అయితే కనీసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అవుతుంది ఇదంతా. ఎవరిది కనకదుర్గ అమ్మవారు నిలబెట్టడము, ఊరేగింపు అన్ని తీసుకుపోయి కలపడం అన్నీ ఇప్పుడు అవుతుంది. మీ ముందు పుట్టి పెరిగిన పిల్లలందరూ ఇంత ఎదుగుతూ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ అమ్మవారి అలంకరణ విషయంలో కానీ అమ్మవారి రూపం విషయంలో కానీ సెటప్ కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు కదా. మీ ప్రోత్సాహం ఎంతవరకు ఉంది? వాళ్ళని చూసి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళని చూసి ఇది ఇట్లనే ఈ విధంగా మంచిగానే చేస్తున్నాడు. ఏదో పిల్లలకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇక మాకు కూడా మేము ఎప్పుడు చూడడంలో పోనీ చూద్దామని అనిపిస్తున్నది మాకు కూడా. ఇది 28 ఇయర్స్ నుంచి పెడుతున్నారమ్మా. ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ కన్నా ఒక ఇయర్ ఇంకా చాలా బాగా చేస్తున్నారు. ఈసామే బజార్లో ఇలాంటి మాత పెట్టడం మా అదృష్టం. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, మేము ఇక్కడే ఉంటాము. సో ఈ 9 days మేము చాలా మంచి సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ కన్నా ఒక ఇయర్ మంచి చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము. ఈ ఇయర్ కూడా చాలా బాగా చేస్తున్నాము. అమ్మ మీరు చెప్పండి, ఇలా ఎల్ఈడి స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఎప్పుడైనా చూసారా ఇంతవరకు? ఇది ఫస్ట్ టైం. ఆయన ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి వింతగా పెడుతున్నాడు రాకేష్. చాలా బాగా చేస్తారు. మాకైతే ఇక్కడ పండగలాగా ఉంటుంది. అసలు ఇంట్లోకి కూడా వెళ్ళం, ఇక్కడే ఉంటాము రాత్రి. ఇక బతుకమ్మ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బతుకమ్మ పండుగ కూడా వచ్చేసింది. బతుకమ్మ నవరాత్రులు ఎలా మనం నవరాత్రులు చేసుకుంటామో బతుకమ్మ కూడా 9 రోజులు ఆడుతుంటారు కదా. అమ్మవారి ముందు బతుకమ్మ అలాంటి ఆట పాటలు ఉన్నాయా? ఆడతాం మేము. అది కూడా ఆడుతూనే ఉంటాం బతుకమ్మ. సో చూసారు కదా, మొత్తానికి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆడపిల్లలు ఆడుకునేటట్టు బతుకమ్మ ఏర్పాట్లు అమ్మవారి ఎదురుగా చేస్తూ అమ్మవారి కృప అందరి మీద పడేటట్టు అందరికీ చూపించేటట్టు మనకి ఇక్కడ అమ్మవారికి వ్రతాలు శ్లోకాలు చెప్తూ పిల్లలకి మరి అమ్మవారి గురించి మరెన్నో విషయాలు తెలుసుకునేటట్టుగా ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.